హాయ్ అండి. ఇది మటన్ కర్రీ రెసిపీ. మటన్ కర్రీ వచ్చి నేను కుక్కర్‌లో ఇచ్చేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాక దాంట్లో వేసుకుని నూనె ఏగిన తర్వాత మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అవన్నీ నూనెలో వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత నేను మటన్ ఎప్పుడు కుక్కర్లో 3 విజిల్ వేయించుతాను. అంటే చికెన్ అయితే మెత్తగా ఉడుకుతుంది, కానీ మటన్ ఉడకదు. అందుకని కొంచెం గట్టిగా ఉంటే పిల్లలు ఇష్టపడరు. అందుకని కుక్కర్లో మనం ఎప్పుడు 3-4 విజిల్ వేయితే మనకు చికెన్ టైపుగా మటన్ కూడా మెత్తగా ఉడికిపోతుంది. పిల్లలు కూడా ఈజీగా తినగలరు. చికెన్ ఇష్టపడతారు చాలామంది పిల్లలు, కానీ మటన్ ఇష్టపడరు. అందుకని మనం మటన్ కూడా కుక్కర్లో విజిల్ వేయితే పిల్లలు చికెన్ టైప్గానే ఇష్టపడతారు. మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అందులో మసాలా, కారము, కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకుని ముందుగా పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇందులో ముక్కలు ఉల్లిపాయలు వేయించుకుంటే మటన్ బాగానే ఉంటుంది. కాకపోతే నేను కుక్కర్లో విజిల్ వేయించాను కాబట్టి నేను మసాలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. వేయించుకున్నాక అవి వేగిందో లేదో చూసుకున్న తర్వాత అది కుక్కర్లో మనం మటన్ని 3-4 విజిల్ వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మటన్ని అందులో మనం డైరెక్ట్గా మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్న దాంట్లో డైరెక్ట్గా వేసేసి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ముక్కకి ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత అందులో మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మటన్ కూర